ఇదే కాకుండా ఒకవైపున ఈయన చెప్పాను కదా, ఇంకో వైపున ఇక్కడ ఉన్నాడు అవినీతి ఘనపాటి ఎమ్మెల్యే పత్తిపాటి గారు. ఇక ఆయన ఎక్కడా లేదు, విద్యుత్ పవర్ చేస్తే రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఒక్క చిలుకూరుపేటకే సమస్య వచ్చిందంట, ఇక్కడ మాత్రము మా మీద ధర్నా కేసు కడతారు, నా మీద, మా ఫాలోవర్స్ మీద, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఇక అదేదోనంట ఎప్పుడో జరిగిందంట కట్టుకదల్లి అతను కూడా ఏదో పెట్టాలి కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈయన కూడా ఏం తగ్గకూడదని చెప్పి ఎవరినో పంపించి ఓ కట్టుకదల్లేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు. జర్మనీలో ఉండే మా మరిది మీద ఇక్కడ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా కేసులు కట్టేస్తారు, వరుస పెట్టి అతని మీద కేసులు కడతారు, మా మామ మీద కేసు కడతారు, నచ్చినట్టుగా ఏదన్నా పెట్టుకోవచ్చు కంటెంట్. కేసులు కడతారు, దారిలో ప్రయాణం చేస్తుంటే కార్లు అద్దాలు పగలగొట్టిస్తారు, కారు పగలగొట్టిస్తారు, ఉన్న వాళ్ళతో హత్యాయత్నానికి ప్రయత్నిస్తారు. ఇలా వరుస పెట్టి ఈ విధంగా ఇబ్బంది పెడతానే ఉంటారు. ఎప్పుడు చూడు మాటలు, ఏదో అవినీతి అవినీతి అంటారు, చేసే వాళ్ళకే వస్తాయో మాటలు. పొద్దుకులు ఎవరికి వస్తాయి? ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది వాళ్ళకి. ఆయన అదే చేస్తాడు కాబట్టి పొద్దున్న లేస్తే ఆయన చేసే పాలన ఏమి ఉండదు. కాబట్టి ఆ నోటి వెంట వచ్చే మాటలే అవి, ఏం చేస్తారో అదే వస్తుంది. కాబట్టి ఆయన విఘ్నతగా వదిలేయాలి. పొద్దుపోక ఇలా నన్ను టార్గెట్ చేస్తూ వరుసపెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో. నాకు బాధేస్తుంది ఎప్పుడు తెలుసా, అవతలోడి కళ్ళల్లో అవతలోడు ఏదైనా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది. అప్పుడు ఏదైనా కళ్ళెంబడి నీళ్ళు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే. కానీ నీలాంటి వాళ్ళు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు, నాకు భయం అస్సలు అనిపించదు నీలాంటి వాళ్ళు భయపెట్టాలని చూస్తే. ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా. మీరు మళ్ళీ ఇంకో కట్టుకథ పెట్టుకొని ఇంకొంచెం బ్యాచ్ని మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులను దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు. కాదు, నేను చెప్తా ఉన్నా, పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా. అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము, మేము కూడా గౌరవిస్తాము. అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు. తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు, ఒలిగిపోటు ఎందుకు, కోర్టు పోయిన వాళ్ళకి ఎందుకు డబ్బులు వెనక్కిస్తున్నారు? సిగ్గుండాలి కదా మాట్లాడటానికి, సిగ్గుండాలనా మాట్లాడటానికి? ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చిలకలూరుపేట చరిత్రలో. సోమేపల్లి సాంబయ్య గారు 6 సార్లు పోటీ చేశాడు, నేను 6 సార్లు పోటీ చేశా. హైకోర్టుకి ఎవరన్నా వెళ్ళారు అవినీతి మీద? సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా అవినీతి మీద హైకోర్టుకి వెళ్ళిన చరిత్ర ఉందా చిలకలూరుపేటకి? సిగ్గుండాలి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి. ఎందుకు మళ్ళా డబ్బులు ఇచ్చి బతిలాడుకుంటున్నారు? చాలా వాళ్ళ పార్టీ వాళ్ళే కదా, మీ అందరికి ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు. ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎవరి దగ్గర పోయి డబ్బులు ఇస్తున్నారు, కోర్టుకు పోయిన వాళ్ళకి ఏ విధంగా రాజీ పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఎందుకు వచ్చింది? ఎవరి మీద లేనన్ని ఆరోపణలు మీ మీద ఎందుకు వస్తున్నాయి? వచ్చినాయి కాబట్టి గుంటూరు పంపించారు. ప్రజలు మర్చిపోయారని మళ్ళీ తిరుగు టపా చేశారు. మర్చిపోరు చిలకలూరుపేట ప్రజల హృదయాల్లో సుస్థిరంగా అవినీతి మంత్రి అని ముద్ర వేసుకొని ఈరోజు ఏదో నీతులు చెప్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఎంపీ మీద ప్రేలాపనలు ప్రేలితే ఎంపీ నిజాయితీని ఎవరు శంకించలేరు. ఈరోజు ఏదో మైక్ ఉంది కానీ పూనకం వస్తే కుదరదు. చేసిన తప్పులు కడుక్కోవాలంటే జీవితం సరిపోదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడే ఏం అవ్వలేదు, జీవితం సరిపోద్ది. కాబట్టి నోరు ఉంది కదా, మైకులు పెట్టగానే పూనకం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మీ పార్టీ వాళ్ళే ఈరోజు రెడీగా క్యూలో ఉన్నారు, 1 by 1 అందరూ క్యూలో ఉన్నారు. మీకు, మీ సిబ్బందికి, మీ కుటుంబానికి ఎవ్వరూ వదిలిపెట్టరు. మీడియా ముందుకు వచ్చేది సానుభూతి మాటలు చెప్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వైజాగ్లోనూ రాజమండ్రిలోనూ చంద్రబాబు గారి ముందు మాట్లాడిన మాటలు ఎవడు మర్చిపోలే ఇంకా. కాబట్టి ఈరోజు సానుభూతి కోసమో సింపతి కోసమో నేను బీసీ అనో మహిళ అంటేనో
సింపతి వచ్చే రోజులు పోయినాయి. నువ్వు చేసిన అరాచకాలకి దుర్మార్గాలకి సింపతి రాదు. ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చిలకలూరుపేటలో సోషల్ మీడియాలో వల్గర్ లాంగ్వేజ్ పెట్టి వల్గర్ సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఘనత మర్చిపోల ప్రజలు. కాబట్టి ఏంటంటే ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి ఏదైనా మాట్లాడవచ్చు కదా అంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. తప్పకుండా నువ్వు దోచిన అవినీతి మొత్తం కక్కిచ్చేదాకా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. చంద్రబాబు గారు ఆనాడే చెప్పాడు పిల్లికోటి గురించి. చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినాక చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారా చెప్పలేదా? అదే జరుగుతుంది. దోచిన డబ్బు ఎవిడెన్స్తో పోతున్నారు కోర్టులకి. మరి ఎందుకు ఇచ్చా పసుమరపోయి డబ్బులు వెనక్కి? నువ్వు దోచేయలేదు, ఎందుకు ఇచ్చావు వెనక్కి? క్రష్ వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపావు? మార్నింగ్ ఎంపీ గారు చెప్పాడు కదా, నా దగ్గరకే పంపావు రాయబారం డబ్బులు వెనక్కి ఇస్తానని. పంపారు లేదా? మీడియా ముందు మాట్లాడలేదా? మరి ఎందుకు పంపావు? ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా? కాబట్టి తప్పు చేస్తే తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిందే. దోచిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే. చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష నుంచి ఎక్కడ తప్పించుకోలేరు, చట్టం నుంచి ఎక్కడ తప్పించుకోలేరు.